హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను, మా బాబు, మా తమ్ముడు, మా పిన్ని, మమ్మీ, డాడీ అందరం కలిసి మా ఇన్లాస్ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. సో టువర్డ్స్ జడ్చల్ల బిఫోర్ పోలేపల్లి అనే విలేజ్లో. అండ్ ఎంత రెయిన్, ఫుల్ వర్షం, చాలా బీభత్సమైన వర్షం పడుతుంది హైదరాబాద్లో. వన్స్ మేము పోలేపల్లికి ఒక 10 కిలోమీటర్స్ ఉంది అనగా అసలు ఇంక వర్షమే లేదు అక్కడ. సో మెదక్ డిస్టిక్ అంతా కూడా చాలా వర్షం పడింది. హైదరాబాద్లో మెయిన్గా ఫుల్ వర్షం అనమాట. అండ్ అక్కడికి రీచ్ అయిపోయాక మా ఇంటి దేవత అంటారు కదా, సో బాలమ్మ దేవతకైతే మేము ఇంటికి వెళ్ళగానే కొబ్బరికాయ, కుంకుమ, పసుపు అండ్ అగరబత్తీలు, కొంచెం బెల్లము, పుట్నాలు లేదా డ్రై ఫ్రూట్స్, ఇంకేదైనా ప్రసాదం లాగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ మా ఇంట్లో వాళ్ళైతే రిమైండ్ చేసేది ఇదే, ఖచ్చితంగా దేవతకి నమస్కారం చేసుకొని రా, కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసుకొని రా అని చెప్పేసి అంటారు. సో ఆ విధంగానే మా మమ్మీ, మా పిన్ని, మా తమ్ముడు, ఈ నలుగురం కలిసి మేము ఆ ఇంటికైతే వెళ్ళామన్నమాట. అండ్ మెయిన్గా మా పిన్ని కూడా ఈ ఇల్లు చూడడం ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇంటికి వెళ్ళాను. ఈ ఇల్లు తను అప్పుడు రాలేదు, సో తను కూడా చూసినట్టు ఉంటుంది కదా అని ఇల్లు కూడా మొత్తం చూపించాము. అండ్ అదేవిధంగా పూజ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి మెయిన్గా దానికోసమైతే వెళ్ళామన్నమాట. ఫైనల్గా ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఖచ్చితంగా గుర్తు చేస్తారు, ఆ దేవత ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి వచ్చేసి మంచిగా నమస్కారం చేసుకో అంటారనమాట. అండ్ ఈ విధంగా కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఈ దేవతకి ఎట్లా పూజ చేస్తాను అన్నది కూడా లాంగ్ వీడియో అయితే నీట్గా షూట్ చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ కొబ్బరికాయ కొట్టేసి ప్రాపర్గా నమస్కారం చేసుకున్న తర్వాత మేము బయట కొన్ని ఫొటోస్ అనేది కూడా తీసుకున్నాం అనమాట. అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ మెయిన్గా మేము ఈ ఊరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా మామయ్యది డెత్ యానివర్సరీ అనమాట. 1 year అవ్వడానికి వస్తుంది. ఇంకా మేము గ్రేవ్ యార్డ్కి వెళ్ళి ఆయనది ఉంటుంది కదా సమాధి దగ్గర మేము నార్మల్గా ఈ విధంగా పూలు, కొబ్బరికాయ అండ్ అగరబత్తీలు ఈ విధంగా ముగ్గురం కలిసి నమస్కారం చేసుకొని మేము మా మామయ్యకి కొబ్బరికాయ అయితే కొట్టి ఈరోజు మళ్ళీ మేము మా మామయ్యని ఒకసారి గుర్తు చేసుకొని కాసేపు మౌనం అక్కడన్నా పాటించామన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ విధంగా తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే ఫస్ట్ యానివర్సరీ అనమాట. ఈ ఫస్ట్ది మనం గ్రాండ్గా చేస్తాం కదా, సో ఆ రీజన్తోనే మెయిన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ లేడీస్ కన్నా ఎక్కువ జెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మా బాబు చేత ఖచ్చితంగా ఆ గ్రేవ్ యార్డ్ దగ్గర ఖచ్చితంగా నమస్కారం చేయించాలన్న ఒక రీజన్తో అందరూ వెళ్ళారు. బట్ మేము ఇంకా బాబుని తీసుకొని వెళ్ళలేదు. సో బాబుని ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన చేత కొబ్బరికాయ కూడా కొట్టించి అగరబత్తులు పెట్టించి నమస్కారం అన్నది చేయించామన్నమాట. ఆయన కొబ్బరికాయ కొట్టడానికి చాలా తంటాలు పడుతున్నాడు చూడండి. వన్స్ కొబ్బరికాయ కొడదాం అనుకునేసరికి ఒకసారి అయితే రాయి కూడా పగిలిపోయిందనమాట. సో ఇంకా పిల్లలు ఉంటారు కదా, నేనే కొడతానని చెప్పి. అండ్ మోరోవర్ మేము కూడా మా బాబు చేతినే కొట్టివ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆయనకే ఇచ్చామన్నమాట, తెలియాలి కదా. అండ్ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టి ఇంకా శాఖ పోస్తారు కదా, మేమైతే నార్మల్గా కొబ్బరి నీళ్ళతో లేదా వాటర్తో పోస్తామన్నమాట. అండ్ నేను కూడా నమస్కారం చేసుకుంటున్నాను చూడండి. మా బాబు కూడా నమస్కారం చేసుకున్నాడు. ముగ్గురం కూడా నమస్కారం చేసుకొని ఒక 2-3 ఫొటోస్, చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. సో ఇంకెప్పటికీ గుర్తుంటుంది కదా, తాతయ్య చనిపోయినప్పుడు నువ్వు వింటున్నావు, తాతయ్య డెత్ యానివర్సరీ అప్పుడు నువ్వు వింటున్నావు అని చెప్పి పిల్లలకు మనము ఈ వీడియో 10 సంవత్సరాల తర్వాత చూపించినా కానీ ఎప్పటికీ గుర్తుంటుంది కదా. సో ఆ ఉద్దేశంతోనైతే నేను ప్రతి ఒక్క మూమెంట్ ఒక మెమరీలా క్రియేట్ చేయాలని చాలా ఇష్టపడతానమాట. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, సాడ్ మూమెంట్ ఆర్ ఎల్స్ హ్యాపీ మూమెంట్, ఏదైనా సరే ఒక మెమరీ అనేది క్రియేట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ సాడ్ మూమెంట్ నెక్స్ట్ టైం అట్లా జరగకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపీ మూమెంట్ అది గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఆ విధంగా అనమాట మా బాబు చేతి అయితే పూర్తిగా ఈ విధంగా పూజ అయితే చేయించాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా బాబు కూడా ఇష్టంతో తాతయ్యకి నేను కొబ్బరికాయ కొడతాను, నేను అగరబత్తీలు పెడతానని చెప్పి ఇంట్రెస్ట్ చూపించాడు. అండ్ ఫైనల్గా మేము పూజ చేసేటప్పుడు కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాము, అవే ఫొటోస్ ఇవి. అండ్ నా పెళ్ళైన ఇంటి ముందు కూడా ఒక ఫోటో తీసుకున్నాను. మా మమ్మీ, మా పిన్ని, నేను ముగ్గురం కూర్చొని తీసుకున్నాము. అండ్ ఇది నేను, మా పిన్ని, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో. అండ్ వీళ్ళిద్దరు మా తోటికోడలి పిల్లలు. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఒక మెమరీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అనేది టోటల్గా షూట్ చేయాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.